నమస్తే అండి, దేవదేవ వంటలకు స్వాగతం. ఈరోజు మనం ములక్కడ పచ్చిరేలు కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. కూరకు కావాల్సిన ఐటెం చూద్దామండి. శుభ్రం చేసుకుంటా పచ్చిరేలు, ములక్కడ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే మసాలాలోకి వెల్లుల్లిపాయ, అల్లం, ధనియాలు, జీలకర్ర, గసగసాలు, లవంగాలు, దాల్చిన చెక్క ముక్క, యాలకులు, మసాలా అంతా పేస్ట్ చేసి పెట్టుకుందామండి. మనం కూర తయారు చేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని మనం ఇప్పుడు కూరకు సరిపడగా ఆయిల్ పోసుకుందామండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. ఇందులో మనం ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుందాం. ఇందులో మనం పచ్చిరేలు కూడా వేసుకుందామండి. మనం ఇందులో కొంచెం పసుపు వేసుకుందామండి. అలాగే కారం కూడా వేసుకుందాం. టేస్ట్కి సరిపడగా సాల్ట్ కూడా వేసుకుందాం. ఇందులో మనం ములక్కాడ ముక్కలు వేసుకుందామండి. ఇందులో మనం వాటర్ వేసుకుందామండి. ఇందులో మనం మసాలా పేస్ట్ కూడా వేసుకుందామండి. దీనిపైన మనం మూత పెట్టుకుందాం. ఇప్పుడు మనం కొంచెం మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందామండి. ఒక 2 నిమిషాలు ఆగితే కూర ఉడికిపోతుంది. కూర చక్కగా దగ్గరికి వచ్చింది కదండి. ఇప్పుడు మనం ఈ గ్రేవీ ఉండగానే దింపేసుకుందాం. దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లో తీసుకుందామండి. దీనిలో మనం ఇప్పుడు కొంచెం కొత్తిమీర పోసుకుని సర్వ్ చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉండే పచ్చిరేలు ములక్కాడ కూర రెడీ అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.